పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ఆంటీ? ఏం మంచిగా లేదు, ఏం మంచిగా లేదు. గృహలక్ష్మి పైసలు వేస్తున్నాడు, గృహలక్ష్మి పైసలు వేయలేడు. అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తీసుకుంటే గృహలక్ష్మి పైసలు 2500 వస్తాయని అంటుండు కదా. ఏమో మాకేం తెలియదు. కట్టినిండ్లే కూలిపేస్తుండు, ఇస్తాడు ఆయన గృహలక్ష్మి పైసలు. ఫ్రీ బస్ ఇస్తున్నా 500 గ్యాస్ ఇస్తా అంటున్నాడు. 500 గ్యాస్ ఇస్తుండా? ఇస్తలేడు. కళ్యాణ లక్ష్మికి పెళ్లిలోనే తులం బంగారం పెడతాడు, పెట్టిండా? పెట్టలేడు. అంటే కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తున్నామని చెప్తుండు కదా. ఎవరికి ఇచ్చిండో ఏమో, అన్యం పుణ్యం ఆయనకే తెలియాలి. మాకైతే రూపాయి చెందుతలేదు గవర్నమెంట్ పైసా. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అసలు ఈ పథకాలే లేవు కదా అంటే సన్న బియ్యం కానీ 500 రూపాయల గ్యాస్ కానీ. ఏంది నూకల బియ్యం ప్లాస్టిక్ బియ్యమా? నూకల బియ్యం ప్లాస్టిక్ బియ్యమే మొత్తం. మస్తు మంది వండుకుంటున్నాం మంచిగా ఉన్నాయి అంటారు కదా. ఏమమ్మా మాకైతే రూపాయి చెందుతలేదు. మాకు పురుగులు పడ్డ బియ్యమే ఇస్తుండు, నూకల బియ్యమే ఇస్తుండు. అందులో ఒక్కొక్క బియ్యం ఇంత దొడ్డు ప్లాస్టిక్ బియ్యం. అప్లై చేసిండ్రా అసలు మీకు రాని పథకాలు? కమ్మల చీరలు కూడా ఇవ్వలేడు పోయిన సంవత్సరం. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని విధాలు బాగుండే మాకు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ. కేసీఆర్ కే ఇస్తాం ఓట్లు. మళ్ళీ కేసీఆర్ కే ఇస్తాం. ఓకే, మరి కేసీఆర్ కేసేటోళ్ళు ఇప్పుడు ఎందుకు ఈయన వచ్చిండు అంటారు మళ్ళా? ఎవరు ఏమో ఆంధ్రాలో ఎవరు వేసిండ్రో ఏమో, ఓట్లు ఎవరు గెలిపించిండ్రో.